హలో అండి, వెల్కమ్ టు రిజ్వానా ఛానల్. మెంతికూర గుట్ట నిండా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది. మెంతికూర ఎంత బాగా వచ్చిందో చూడండి. మెంతికూర ఎట్లా వేయాలో చూపిస్తానండి. మెంతులు తీసుకొని ఇసుక అండి, మొత్తం అది ఇసుకలో మెంతులు వేసుకొని ఒకదానికి ఒకటి గ్యాప్ లేకుండా వేసుకుంటే బాగా ఎదుగుతుంది, బాగా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా సీడ్స్ అనేవి వేసుకుంటే బాగా వస్తాయండి. తర్వాత పైన 1 లేయర్ ఇసుక వేసుకొని మొత్తం ఫినిష్ చేయాలి. తర్వాత వాటరింగ్ చేయాలండి. వాటరింగ్ చేసి ఉంచితే చాలండి. 5 డేస్కి అనేది అట్లా వచ్చినాయండి మొలకలు. ఇవి ఊరికనే పెరుగుతాయండి. మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు అండి. 8 డేస్కి అండి. ఎంత బాగా వచ్చిందో మెంతులు. మెంతి కూర అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదుగా అండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆర్గానిక్ ఫుడ్ లాగా చేసుకోవచ్చు అండి. కెమికల్స్ ఏమీ వేయకుండా మనం వేసుకొని పండించుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. మీరు కూడా ఇలాగే పెంచుకోండి. మెంతులు కానీ, మిర్చి కానీ, టమాటా ఏ నారైనా నేను ఎలా వేయాలో ముందు వీడియోస్లో చూపిస్తానండి. నా వీడియో కనుక హార్వెస్ట్ చేస్తున్నానండి. నా వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మెంతికూర. లేత ఆకు గుట్ట నిండా వచ్చిందండి మా మెంతికూర అయితే. నాకు చాలా హ్యాపీగా ఉంది. వేసిన 12 డేస్కే ఎంత బాగా వచ్చిందో అసలు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.